నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళు సృష్టించుకోగలిగ రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనము 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి మంత్ యొక్క రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా చెప్పుకున్న విధంగా ఈ రాశిలో సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారటంతో ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండగ ముందు పండగ తర్వాత ఎన్నో రకాలైన విషయాల్లో చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. మీనరాశి కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శనితో బాధపడుతున్నప్పటికీ కూడాను జనవరి మంత్ లో చక్కగా రాణించే అవకాశం ఎంతో ఉంది వీళ్ళకి. ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మీకు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ధా, దే, దో, చాచి అనే లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు. 4 గ్రహాలు గమనించుకుంటే 15th ముందు అంటే సంక్రాంతి పండగ ముందు గమనించుకుంటే వీళ్ళకి క్రియాఫలం శుచం శేష సౌఖ్యం కలహం అంటే అనుకున్న పనుల్లో చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మానసికంగా ఆందోళన ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ, ఓవరాల్ గా గ్రోత్ ఉంటుంది అన్ని విషయంలో. మీ మీద గొడవ పడాలి అని రెడీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే మీరు చాలా తెలివితేటలుగా వాళ్ళందరినీ అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. అయితే 15th తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ఎలా ఉంటుంది? సంక్రాంతి పండుగ తర్వాత ఈ రాశి వాళ్ళకి నక్కతోకం తొక్కేచ్చారు అంటారు. ఓకే, ఆ నక్కతోక అంటే తొక్కటం అంటే ఎలా ఉంటుంది అనేది మీరు 15వ తారీఖు తర్వాత చూస్తారు. ఈ టైంలో వీళ్ళకి విత్తలాభం, భూలాభం, పుష్టిం, అభయం అని చెప్తారండి. ఈ టైంలో ధన ప్రవాహం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. ఇల్లు కొనుక్కునే వాళ్ళకి బాగుంటుంది. శారీరకంగా పుష్టిగా ఉంటారు. అభయప్రదం ఏ ప్రకారం చూసుకునే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మనం ఫస్ట్ చూసుకుంటే 10 days 15 days కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కానీ అవి పెద్ద మీరు పట్టించుకోని అవసరం లేదు. అప్త సిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగం రాజ దర్శనం సుసల్లాఫో 10వ స్థానంలో మీరు గమనించుకోండి సూర్యుడు ఉన్నారు మీకు ప్రస్తుతానికి. వీళ్ళు 11వ స్థానంలో రావటం తోటి 10వ స్థానంలో ఉన్న సూర్యుడు వల్ల మీకు అధికార ప్రాప్తి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, అనుకున్న పనుల్లో సక్సెస్ సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఎక్కడ ఆకుండా దూచుకుని పోయే ఒక మంచి వ్యక్తిత్వం మీలో వస్తుంది. 10వ తారీఖు తర్వాత కుజుడు 10వ ఇంట్లో ఉండటం తోటి ఫస్ట్ 10 days కొంచెం వీళ్ళకి సదా భోజన దృపణం, సదా ఉద్యోగ సంచారం అంటే కొంచెం ఎక్కువగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ 15వ తారీఖు తర్వాత కుజుడు 3వ స్థానంలోకి మారటం తోటి ఏమవుతుంది? యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే అందులో చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. అంతేకాకుండా వస్త్రలాభం, సంతోషం అని చెప్తారు. అంటే బట్టలు కొనుక్కుంటారు, తర్వాత సంతోషంగా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుందని గమనించుకోవాలి. అయితే ఓవరాల్ గా మనీ మ్యాటర్స్ లో కూడా చాలా సక్సెస్ ఇస్తూ ఉంటారు అని గమనించాలి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండటం తోటి 9వ స్థానంలో ఉన్న శుక్రుడు 11వ స్థానంలో మారేటప్పటికి 9వ స్థానంలో శుక్రుడు మీకు లక్, ప్రాస్పరిటీని తీసుకుని వస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫాదర్ విషయంలో బాగుంటుంది. ధర్మచింతన చేస్తారు. ఎవరైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే 11వ స్థానంలో శుక్రుడు సంక్రాంతి పండుగ తర్వాత మారటం తోటి అంటే టోటల్ గా 11వ స్థానంలో ఎన్ని గ్రహాలు అంత బాగుంటుంది. ఈసారి వీళ్ళకి ఉన్న 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు రాహుకేతువులు తీసేస్తే మిగతా 5 గ్రహాల్లో 4 గ్రహాలు ఎగ్జామిల్కి ఇందులో మారుతున్నాయని గమనించుకోవాలి. అందులో మధ్యలో చంద్రుడు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 5 గ్రహాలు 11వ స్థానంలో ఉండటం అనేది వెరీ రేర్ గా చాలా చక్కగా బ్యూటిఫుల్ అయిన మంచిది అని మనం చెప్పుకోవాలి. ఇందులో వీళ్ళకి గమనించుకుంటే వీళ్ళకి ఏమవుతుంది?
ఇష్టకార్య సాధనం, క్షీరాన్న భోజనం, పుష్టిం కాంతిం, శరీరం అంతా పుష్టిగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది, అన్ని విధాలా చక్కగా ఉండే ఒక మంతు మీనరాశి వాళ్ళకి. అయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలి నడిచిన ప్రభావంతో లేదంటే గురుడు కూడా సరిగా లేకపోవడంతో కొంచెం మందకొండిగా ఇప్పటిదాకా ఉంటూ వచ్చింది. అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ముందు రాకుండా ఉండడానికి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదవటం, శనికి శాంతి పూజలు చేయించుకోవటం, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, శనికి దక్షిణ కాళీ యొక్క అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని లేదంటే కూడిన మంత్రాలని జపించుకోవటం, వీళ్ళకి జప సంఖ్యలు చేయించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే చక్కగా కలిసి వస్తుంది. శని పాశుపతాభిషేకం చేయించుకున్నా కానీ విపరీతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్ గా బాగా ఇబ్బంది పడుతుంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రంతో పాటు మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే విపరీతంగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా హోమం చేయించుకుంటూ ఉండాలి. మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని శత్రువులు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇవి కాకుండా ఎవరైనా ఈ రాశి వాళ్ళు బిజినెస్లు చక్కగా చేస్తూ ఉండి మధ్యలో అనుకోని విధంగా ఎక్కడో బ్రేక్ అయ్యి ఉంటే, లేదంటే మీ యొక్క ఏజ్ 35 to 45 ఉండి ప్రొఫెషనల్ ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా ఉండి ఇక్కడ మధ్యలో మీకు బ్రేక్ వచ్చింది, ఇంకా జీవితంలో మేము ఎదగటం లేదు అని ఒక నిరుత్సాహంగా ఉన్న టైంలో ఒక్కసారి మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోండి. మీరు ఎంత కష్టపడినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, యాన్సిస్టర్స్ పూర్వీకుల యొక్క కర్మ మీ దగ్గర ఉన్న, లేదంటే కర్మ మీరు ఇంతకుముందు జన్మని ఇక్కడ కారీ ఫార్వర్డ్ చేసుకున్న, అవి మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి మాకేదో చెయ్యాలని. అందుకని ఇలాంటి వాటికి మనకి పితృశాపాలు, సర్పశాపము, మాతృశాపము, గురు శాపము, ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ చెక్ చేయించుకొని అవన్నీ మీకు బ్లాకేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాయి లైఫ్ లో. అవన్నీ ఒకసారి చూపించుకొని చిన్న చిన్న పూజలు ఉంటాయి వాటికి, ఆ పూజలు చేయించుకుంటే చక్కగా బ్లాకేజెస్ అన్ని బయటికి పోయేసి మీనరాశి వాళ్ళు 2026వ సంవత్సరంలో అద్భుతాలు చేసే ఒక కెపాసిటీ, సామర్థ్యం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వపాదాల 1-2-3 పాదాలు అంట ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవటంతో ఫస్ట్ 15 days కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్ గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 days కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 days గమనించాలి. నెక్స్ట్ 15 days స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 days ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 days సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా, లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి.
అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్, అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏలినాటి యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఏలినాటి యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో సో ఈ రేసు వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేసు ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.